హైదరాబాద్లోని ఖరీదాబాద్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు డీసీపీ ఆధ్వర్యంలో లైటిలింగ్ ట్రంక్ అండ్ డ్రైవ్లో తనిఖీలు నిర్వహించారు. సిపి ఆనంద్ జాయింట్ సిపి ఆదేశాలతో తనిఖీలు చేపట్టినట్లు డీసీపీ ఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఇక రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నిర్వహిస్తున్నామని అన్నారు. మద్యం తాగి నడపడం వల్ల రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనివల్ల అమాయకులకు ఎక్కువగా ప్రాణహాని జరుగుతుందని డీసీపీ వివరించారు. రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా డ్రైవర్లు తాగి ఉండి డ్రైవింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకులకు ప్రాణహాని, అదేవిధంగా గాయాలు జరుగుతున్నాయి. దాన్ని ప్రివెంట్ చేయడం కొరకు తక్కువ సిబ్బందితో ఎక్కువ ఎఫెక్టివ్గా ఈవెన్ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది లైటనింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేశాము. హైదరాబాద్ సిపి గారు సిబి ఆనంద్ గారు, అదేవిధంగా జాయింట్ సిపి గారు జోయల్ డేవిస్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము లైటనింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటాయో, రెడ్ సిగ్నల్ పడగానే అక్కడ 40 సెకండ్లు 50 సెకండ్లు లేదా 80 సెకండ్లు ఆ సమయంలోనే చక్కచక్క మేము అక్కడ పోయి బ్రీత్ ఎనలైజర్స్ పెట్టి టెస్ట్ చేయడం జరుగుతుంది. వాహనదారులు ఎవరైతే తాగి ఉన్నట్టయితే వాళ్ళ మీద వెహికల్ సీజ్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. 4 days బ్యాక్ మాకు 8 మంది దొరికారు. తర్వాత నిన్న 6 దొరికారు. ఇవాళ సర్ప్రైజింగ్లీ బోనాల తర్వాత అయినా కూడా ఒక్కరు కూడా ఇప్పటివరకు దొరకలేరు. అంటే పబ్లిక్ లో బాగా అవేర్నెస్ వచ్చింది. ఎనీ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు హైదరాబాద్ సిటీలో. తాగి ఏ టైం